రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ధ్వంసం చేసిందని మండిపడ్డారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన పరిశ్రమల్ని బెదిరించి భయపెట్టి తరిమేస్తున్నారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజల్ని నరక యాతన పెడుతున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలోని పథకాలన్నీ ఆపేసి తామిస్తామన్న పథకాలను ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ప్రజల్ని వంచిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ ఒక అంకెల గారడి మాత్రమే అన్నారు జగన్మోహన్ రెడ్డి. తమ ఎన్నికల హామీలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తేలేకపోగా ఉన్న పరిశ్రమలను తరిమేస్తున్నారని విమర్శించారు. వీళ్ళొక వైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ జిందాల్ని బెదరగొట్టి పంపించాడు. అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు. 2019 నుండి 2024 వరకు తమ పాలనలో అన్ని రకాల ఉద్యోగాలు కలుపుకుని మొత్తం మీద 40 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన సంగతిని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. దీనికి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడి పాలనలో కొత్తగా ఉద్యోగాలు కల్పించకపోగా వాలంటీర్లతో సహా లక్షలాది ఉద్యోగాలు ఊడబీకారని విమర్శించారు. పైగా బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ చేత లక్షలాది ఉద్యోగాలు ఇచ్చేశామని అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. 2024-25లో ఏకంగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఏకంగా 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఏకంగా ప్రింట్ కొట్టి పెట్టేశారు. అంటే ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమం. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఒకవైపున ఇవ్వకుండా వాళ్ళందరికీ 3,000 రూపాయలు నెలలా ఇస్తామని చెప్పి సంవత్సరానికి 36,000 పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి 4 లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిచ్చేస్తారు. సోషో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి 27,07,752 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అన్ని పథకాలను నిర్వీర్యం చేసి అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది చాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలకు ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేయవద్దని, పథకాలు అందించవద్దని చంద్రబాబు బహిరంగ సభలో ఆదేశాలివ్వడంపై నిప్పులు చెరిగారు జగన్మోహన్ రెడ్డి. ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్మ అని అడుగుతున్నాను. ఎవడో అని అడుగుతా ఉన్నా. హీస్ ఓన్లీ ఏ కస్టోడియన్. ఈ మనిషి ఎవడో అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణం ఏమిటి? పక్షపాతానికి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు దొరక్క రోడ్డెక్కి ఉస్సూరుమంటోన్నా చంద్రబాబు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు జగన్. కూటమి ప్రభుత్వ నిర్వాకాలను ప్రజలు కూడా నిశితంగా గమనించాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. చంద్రబాబు చేతిలో మోసపోయిన అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి తాము అండగా ఉంటామని, ఆందోళనలు చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.